అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ మంచి బిడ్డలు అంటే దీర్ఘాయుషుగా, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలతో తల్లిదండ్రులను అర్థం చేసుకొని లైఫ్ లాంగ్ సపోర్ట్ ఇచ్చే మంచి బిడ్డ, ఫ్యామిలీకి, సమాజానికి మంచి గిఫ్ట్గా ఉండే మంచి బిడ్డగా ఖచ్చితంగా తీసుకుంటారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ కోసం మనం ప్రయత్నం చేసేటప్పుడు చాలా డౌట్స్, ఏమేమి డౌట్స్ క్లియర్ అయిపోవాలి అనే దానికోసం మనం చెప్తాము. డౌట్ క్లియర్ చేసుకోవడం, శారీరక లోపం సరి చేసుకోవడం ఉన్నా కూడా మానసికంగా మనం దృఢంగా ఉన్నప్పుడే ఈజీగా మన బేబీని మనం తీసుకుంటాము. ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారు పద్మావతి గారు. చెప్పమ్మా. నాకు మ్యారేజ్ అయ్యి 11 years అయింది. 11 years అయింది. 8 years హాఫ్లో కన్సీవ్ అయ్యాను. కానీ ఆలోచన మడికి ఎప్పుడు పిల్లలు పిల్లలు అందరు అడుగుతా ఉంటారు, ఎందుకు లేరు నీకు అని. కానీ బాధ ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత, మిమ్మల్ని కలిసిన తర్వాత ఓకే నిలబడిద్ది, నాకు కూడా పిల్లలు పుడతారు అని. మనకెందుకు కావాలి పిల్లలు అందరు అంటుంటారు ఏంటి అని. అందరుకున్నారు. ఎక్కడికైనా పెళ్లిళ్ళకి వెళ్ళాలన్నా, వేటికి వెళ్ళాలన్నా చాలా భయం, ఏదో అనేసుకుంటారు ప్రతి ఒక్కరు అని. వచ్చిన తర్వాత అందరికి 11 years 15 years అందరికి లేకుండా చాలా మంది ఉన్నారు. కానీ ఈ ప్రతి నెల ఆలోచిస్తానే ఉంటావు నువ్వు అని అంటానే ఉంటారు మీరు మేడం. ఏదో నీకే ప్రాబ్లం లేదమ్మా, హస్బెండ్కి కానీ మీకు కానీ ఏం తేడా లేదు, కానీ ట్రై చేయండి, ఆలోచన మానని. కానీ ఆలోచన నేను అసలు మానేదాన్నే కాదు. ఏం ఆలోచన నడుస్తూ ఉండేది అంటే పీరియడ్ ఇంకా 3 days 4 days ముందు నుంచే ఈ నెల నాకు నిలబడిపోయిద్ది, ఎలాగైనా ఉంటాను నేను అనుకునేదాన్ని. కానీ పీరియడ్స్ వచ్చిన తర్వాత బాధ పెంచుకుంటా ఉండేదాన్ని. కానీ ఒక్క నెల, ఆ నెల పండగ పనులు అన్ని చేసుకుంటా ఉన్నా, మర్చిపోయాను అసలుకి. ఆ నెలే డేట్ మిస్ అయిన తర్వాత కూడా భయం, ఆలోచించకూడదు, మన మైండ్ లో అసలు ఉండకూడదు అని. ఆ నెలే ఒక 10 days కి కన్సీవ్ అయిపోయాను. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రాలేదు ఆలోచన. మీరు అన్నారు వద్దు ఆలోచన, మెడిసిన్ అంతా ఆపేసి నీకు బాగుంది, ఎందుకు బాడీ పాడు చేసుకోవటం అని. ఆపేసిన 2 years తర్వాత చిన్న కుక్క పిల్లని తెచ్చుకున్నాం. దాన్ని ఇష్టంగా చూసుకుంటే అది ఒక బేబీలా చూసేసుకున్న తర్వాత ఒక 3 months తను వచ్చి ఇంకా నాకు కన్సీవ్ అయిపోయింది. అది అమ్మాయి పాపలాగా చూసుకున్నాం బాగా. అది బాగా కలిసి వచ్చింది అనుకున్నాను నేనైతే. దాంతో పాప పిల్లలతో ఎలా ఉంటాం అలా ఉండేలాగా ఇష్టంగా తను. పీరియడ్స్ వచ్చిన తర్వాత తన ముందు ఏడ్చుకున్నా నేనైతే. అంతే కదా. నాకు లేరు అని అందరు కొంటున్నారు, పెళ్ళైన ఎంపటి నేను నిలబడుతుంది, నాకు లేదని. తర్వాత అది వచ్చిన తర్వాత హ్యాపీగా ఉండేలేకి ఆ నెల కన్సీవ్ అయిపోయాను. చాలా హ్యాపీగా ఉంది. అయిన తర్వాత ఇక్కడికి వచ్చాను, అంతా బాగుంది అన్నారు. 9 months ఇక్కడే. డైట్ నేను మెడిసిన్ వాడకపోయినా 8 వాకు ఇంట్లో డైట్ ఫాలో అయ్యేదాన్ని. ప్రతి ఒక్కటి చెప్పింది వీడియోస్, వంట చేసుకుంటే వీడియోస్ చూసుకుంటాను. ఇట్లా నిలబడిన తర్వాత బేబీ గ్రోతింగ్ అంతా బాగుంది, ఏ ప్రాబ్లం లేదమ్మా అన్నారు. నార్మల్ డెలివరీ చేసుకున్నాను, అంతా బాగుంది. ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం మళ్ళీ వచ్చాను నేను. బాబుకి ఇప్పుడు 3.5. అంతా మీరు ఇచ్చిన నమ్మకమే మేడం. అసలుకి ఇద్దరికి ఏం తేడా లేదని చెప్పేశారు. కానీ ఎందుకు మన ఆలోచనే అని. ఇప్పుడు సెకండ్ దానికి కూడా ఆలోచిస్తుంటే 4 days ముందు నుంచే మన ఆలోచన వచ్చేస్తుంది. ఎలాగైనా నిలబడిద్ది అనే నమ్మకంతో మళ్ళీ వచ్చాం మేడం. బాబు అంతా గ్రోతింగ్ అంతా బాగుంది. ఇప్పుడు ఆ కుక్క పిల్ల ఉందా? ఉంది మేడం. వాళ్ళిద్దరు ఎట్లా ఉన్నారు? వాళ్ళు బాగా ఫ్రెండ్లీగా బాగా ఆడుకుంటూ బాగున్నారు. మన ఆలోచన పిల్లల మీద, ఎవరొకరి మీద ఇష్టంగా, ఎవరు అనకపోయినా కానీ మనకు ఒక బాధ అనేది వచ్చేస్తుంటది, లేరు అని. ఇప్పుడు 11 years అయింది. మళ్ళీ స్టార్ట్ చేశారు జనాలు సెకండ్ ప్రెగ్నెన్సీ. ఒక బిడ్డే ఉంది, సెకండ్ ప్రెగ్నెన్సీ అని. కానీ మనకనేది ఇద్దరుంటే హ్యాపీగా ఉంటది అనేది నమ్మకంతో వచ్చేసాం. వచ్చేవి కరెక్టే. కలుగుతుందా రెండో బిడ్డ నీకు? కలిగిద్ది. అంతేనా? అంతే, నమ్మకం ఉంది. కానీ ఒక హెల్ప్ కావాలని వచ్చాను. సో ఇప్పుడు నీకు ఒక ఇది అడుగుతున్నా. ఇప్పుడు
ఇప్పుడు కూడా అనిపిస్తుందా అయ్యో ముందు వచ్చుంటే బాగుండేది అనిపిస్తుందా, ఆలోచననే రావట్లేదా? ఆ పిల్లలు అంటే ఇప్పుడు ఫస్ట్ బాబు ఉన్నాడు కదా, సెకండ్ బాబు కూడా ఎవరో ఒకళ్ళు. అట్లా నేను అనడంలా. ఇప్పుడు ఎన్నేళ్ళ తర్వాత వచ్చింది నీకు పెళ్ళయి? 8 years. 8 years కి వచ్చింది కదా. ఇప్పుడు కూడా బాధ ఉంటూనే ఉంటుందా? నాకు పెళ్ళి 1 సంవత్సరంలోనే వస్తుంటే బాగుంటుంది, 2వ సంవత్సరం వచ్చుంటే బాగుంటుంది, వాళ్ళకి పెద్ద పిల్లలు ఉన్నారు, నాకు చిన్న బిడ్డ ఉంది అనే బాధ ఉంటుందా? అంతకు ముందు ఉండేది మేడం. బాబు వచ్చిన తర్వాత అంతా పోయింది. ఇప్పుడు లేదు. ఇంకా మళ్ళీ ఇంకా సెకండ్ బేబీకి 3.5 వచ్చేసింది కదా, ఇంకా మళ్ళీ ట్రై చేద్దాం అనే ఆలోచనతో వచ్చాను మేడం. అయితే నీ ఎక్స్పీరియన్స్ లో సలహా ఏంటి? ఏం చేస్తే నీకు వస్తుంది, ఏం చేస్తే రాదు? మనం ఆలోచన తగ్గించుకుంటే పిల్లలు ఈ నెలైనా నిలబడిద్ది అని ఆలోచన తగ్గించేసుకోవాలి. మెయిన్ నమ్మకంగా మనకి ఎట్లాగైనా. నేను టాక్ టు బేబీ, టాక్ టు బాడీ కూడా చేసుకున్నాను. కాకముందు కూడా స్నానం చేసేటప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు అయితే చెప్పుకొని చేసేదాన్ని. చెప్పుకొని నువ్వు గట్టిగా పట్టుకోవాలి అమ్మని, 9 నెలలు అమ్మతోనే ఉండాలి, నార్మల్ డెలివరీ అవ్వాలి మెయిన్. ఓకే, ఇన్ని ఇయర్స్ కి వచ్చింది, బెడ్ రెస్ట్ అంట. నాకు బెడ్ రెస్ట్ ఏం లేదు మేడం, హెల్దీ బేబీ వచ్చేసింది. బాగా చేసుకున్నాను ఒక్కదాన్ని. 9 months కూడా అమ్మోళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు. బాగా చేసుకున్నాను. అంటే ఇన్ని ఇయర్స్ కి వచ్చింది కదా, బెడ్ రెస్ట్ ఉండాలి, కదలకూడదు అని ఏం లేదు. మీరు చెప్పారు నీకు ఏం తేడా లేదు, నీకు నార్మల్ గా వచ్చేసింది, నువ్వు నార్మల్ గానే ఉండొచ్చు. హెల్దీ బేబీనే తీసుకున్నాను మేడం. అందరు ఎగతాలు చేసేవాళ్ళు, ఎందుకు నీకు ఎవరెవరికో ఏం లేకపోయినా కానీ పుట్టేస్తున్నారు నీకని. నాకు నమ్మకం ఉంది, ప్రతిదీ నేను మేడం చెప్పినట్టే బ్లైండ్ గా ఫాలో అవుతానని చెప్పుకొని చేసుకున్నాను మేడం. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఏమన్నారు అట్లా చెప్పిన వాళ్ళందరూ? చెప్పిన వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. నువ్వు చెప్పిందే నిజము, అక్కడ బాగా చూస్తారట్టుంది మీరుండే దగ్గర నెల్లూరులో అని చెప్పేవాళ్ళు మేడం. అంటే కొంతమందికి ఏం వాడకపోయినా కన్ఫర్మ్ అయిపోతుంది. నాకెందుకు రావట్లేదని అదొక ఇది అంతే ఆలోచన. మేడం చేసిన డైట్ అంతా ఏమైనా ఉపయోగం అనిపిస్తుందా? 8 వాక్ అదంతా ఉపయోగమా? ఉపయోగమే మేడం. ఎట్లా ఉపయోగం అంటే మనం చేయటం వల్ల మన బాడీ కంట్రోల్లో ఉండిద్ది. 8 వాక్ చేయటం వల్ల బెడ్ సర్క్యులేషన్ బాగా అయింది అన్నారు, బాగా అయ్యింది. మళ్ళీ డైట్, బయట ఫుడ్ ఏం జంక్ ఫుడ్ ఏం తినేదాన్ని కాదు. మ్యాగీ చేసుకోవాలన్నా భయం, అమ్మో దాని వల్ల కూడా వద్దన్నారు కదా మేడం అని. డ్రింక్ అన్ని ఆపేసుకున్నాను నేను. కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా 9 months కూడా తాగలేదు నేను, డ్రింక్స్ ఏం తాగకుండా అన్ని బాగా చేసుకున్నాను మేడం. మంచి బిడ్డని తీసుకున్నాను. అంతా మీ నమ్మకం, నా నమ్మకం వల్ల, మీ సెలవు వల్లే అనిపించింది మేడం. మా హస్బెండ్ అయినా ఎవరైనా సపోర్ట్ చేస్తారు బాగా. ఈ కుక్క పిల్లని తెచ్చిన తర్వాత ఆ 3 నెలలు హ్యాపీగా ఉండేదా? ఆ 3 నెలలు కూడా ఎదురు చూసేవా? ఆ 3 నెలలు దాంతో నీ పిల్లతో ఎలా ఉండేదానో మర్చిపోయేదాన్ని. ఆ మంత్ నిలబడే మంత్ మటుకు ఏడ్చాను. అంటే పెళ్ళైన వాళ్ళకి వచ్చింది, నాకు 8 years అయిపోయింది నాకు రాలేదు అని. దాని ముందు కూర్చొని ఏడ్చుకుంటే అది బాధపడి, చిన్న పాప 3 months దానికి 20 days తెచ్చుకున్నాను. ఆ బిడ్డ కూడా బాధపడి అది అంత బాగా కనెక్ట్ అయిపోయింది అనమాట కుక్క పిల్ల. ఓకే. అంటే మనం దేనికి ఆలోచన దాని మీద ఇచ్చేసాను నేనైతే. అంతే, దాన్నే బిడ్డలాగా, చిన్న బిడ్డలాగా బాధపడి వదిలేసాను. తర్వాత నెల ఆలోచన ఏం లేదు, అసలు లేదు. తర్వాత వచ్చిన తర్వాత ఇంత ఈజీగా నిలబడిపోయింది కదా, మనం ప్రతి నెల ఎదురు చూస్తుంటాము అది అనుకునేదాన్ని. 3 days 4 days ముందు భయం ఉండిద్ది ప్రతిసారి. ఆ నెల ఇది ఏడ్చి దించేసినావు కాబట్టి ఇంకా ఏం వచ్చలేదు. దాంతోనే ఇంకా ఇంట్లోనే మంచంలో మా దగ్గరే పడుకోవటం అంతా అలా ఉండేది. మనం ఆలోచన ఏదైతే ఇష్టంగా తీసుకుంటామో అది జరిగిద్ది అనిపించింది నాకైతే. అలా కుక్క పిల్లలది ఏదోటి మనకి ఇష్టంగా ఉండేది, పిల్లలనైనా పక్కింటి పిల్లలనైనా చూసుకుంటే తగ్గిద్ది అంటారు కదా, అలా మేము కుక్క పిల్లని తెచ్చుకున్నాము. అలా నిలబడింది. సరే, ఓకే మేడం. ఈసారి కూడా ఈసారి మంచి బిడ్డగా తీసుకుంటాం. ఓకే మేడం, మంచిది.